కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ డిప్యూటీ సీఎం కీలక ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా రేషన్ కార్డులు మంజూరు చేయడంతో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వారు, కుటుంబాలుగా ఏర్పడిన వారు రేషన్ కార్డుల కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో పెళ్లిళ్ళు చేసుకున్న వారు, కుటుంబాలు వేరుపడిన వారు రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది చివర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు కూడా స్వీకరించింది. గ్రామంలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి కూడా అంతే సమయం అవుతున్నా ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు లింకు చేసిన క్రమంలో చాలామంది కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన అయితే చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లుగా వెల్లడించారు. కార్డుల జారీపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామన్నారు. ఆ తర్వాత కొత్త కార్డుల ప్రక్రియ ప్రారంభించినట్లుగా వెల్లడించారు. డిప్యూటీ సీఎం ప్రకటనలతో కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.